వెల్కమ్ టు కేఫై టీవీ. బీసీల సమస్యే భారతదేశ సమస్య. మాన్యశ్రీ కాన్సీరామ్ వర్ధంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుల జనగణన నిర్వహించాలని కోరుతూ విజయవాడలో మహాధర్నా నిర్వహించడమైనది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా నుండి బీఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు. 9/10/2024 బుధవారం ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్, విజయవాడ. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం రేపు నెల 9వ తారీఖు అంటే అక్టోబర్ 9వ తారీఖు మాన్యశ్రీ కాన్సీరామ్ గారి వర్ధంతి సందర్భంగా విజయవాడ నడిబొడ్డున బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించబోతా ఉన్నాము. ఆ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశము, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాలకులు ఎవరు కూడా కులగణన జరపలేదు. కులగణన జరపకపోవడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా భారతదేశంలోనే ఎవరు ఎంత శాతం జనాభా కలిగి ఉన్నారు, ఏ కులాలు ఎంతమంది ఉన్నారన్న విషయాలు అర్థం కావడం లేదు. తద్వారా రిజర్వేషన్లో చాలామందికి అన్యాయం జరుగుతూ ఉంది. అందరూ కూడా మాకు రిజర్వేషన్ ఫలాలు దక్కడం లేదని బాధపడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే కులగణన జరపకపోవడమే. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తూ ఉంది. మీరు అధికారంలోకి రాకపూర్వము రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేస్తామని చెప్పారు. మరి రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఖచ్చితంగా కులగణన జరపాలి. కులగణన జరిపితే ఎవరు ఎంత జనాభా ఉన్నారో తెలుస్తుంది. వాళ్ళకి అంత నిష్పత్తిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడానికి వీలవుతుంది. కాబట్టి మీరు రాజకీయ ప్రాతినిధ్యం నిజంగా కల్పించేవారైతే కులగణన నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించబోతా ఉంది బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో. అందులో భాగంగా 9వ తారీఖు విజయవాడ నడిబొడ్డున కేవలం బీసీలతోనే బీసీ జనగణన వెంటనే నిర్వహించాలి అని చెప్పి పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఆ ధర్నా కార్యక్రమానికి జాతీయ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ గారు, అలాగే మా రాష్ట్ర కోఆర్డినేటర్లు బాలయ్య గారు, పూర్ణచంద్రరావు గారు, రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు తదితర రాష్ట్ర నాయకులందరూ హాజరవుతారు. కాబట్టి ఈ అనంతపురం జిల్లా నుంచి అనంతపురంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈ డిమాండ్ నెరవేర్చాలని చెప్పి ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ జిల్లాలో ఉన్న బీసీలందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా శాఖ తరఫున కోరుతా ఉన్నాం. జై భీమ్, జై భారత్. ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటిపోతున్నా నేటికి ఈ సమాజంలో ఈ భారతదేశంలో ఉండే బీసీలకు జనాభా కులగణాలు తీర్చలేదంటే మనల్ని పాలిస్తున్న పాలకులు నిర్లక్ష్య వైఖరిగా భావిస్తున్నాము. నాటి నుండి నేటి వరకు పాలిస్తున్న పాలకులందరూ కూడా బీసీలకి మోసం చేస్తున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అగ్రవర్ణాలు రాజకీయ పార్టీలు రాజ్యమేలుతున్న ఈ 77 సంవత్సరాలుగా మరి అదేవిధంగా భారతదేశం రాజ్యాన్ని వేలినది కూడా నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ 43 సంవత్సరాలు. మరి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వము మరి ఈ రకంగా వాళ్ళు ఎన్నో చేయాలనుకుంటే ఎన్నో సందర్భాల్లో చేయొచ్చు, కానీ కావాలనే బీసీలని అనగదొక్కుతున్నారు ఈ దేశమంతా మొత్తం పైన. మరి ఈ దేశంలో కుక్కలకి లెక్కున్నది, జంతువులకు లెక్కున్నది, కాకలకు లెక్కున్నది, మరి ఎన్నో జీవరాశులకి లెక్కలు చెప్తున్నారు మనకు. మరి అటువంటి లెక్కలు జీవరాశులన్నిటికీ చెప్పేటప్పుడు మరి భారతదేశంలో అత్యంత వెనుకబడి దుర్భరమైన జీవితాలు గడుపుతున్న
బీసీ సామాజిక వర్గాలకు మరి లెక్కలు లేవంటే ఇది కావాలనే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం పాలిస్తున్న పాలకులు ఇప్పటికైనా మేలుకోకపోతే భారతదేశం మొత్తం పైన బీసీలంతా చైతన్యమవుతున్నారు. మరి మీ పార్టీల పునాదులను కూడా కూలదోవడానికి సిద్ధమవుతున్నారు. బీసీల పైన ఏ పార్టీ నిర్లక్ష్య వైఖరి చేసినా కూడా ఆ పార్టీ రాబోయే రోజుల్లో కన్నుమరుగవుతుంది. మరి అందులో భాగంగానే ఈరోజు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపుని ఇవ్వడం జరిగినది. చలో విజయవాడ 9వ తారీఖు మరి దానికి బహుజన సమాజ పార్టీ నాయకత్వం ఊహిస్తూ మరి ఆంధ్రప్రదేశ్లో బీసీలందరినీ కూడా పెద్ద ఎత్తున తరలించి ఈ బీసీ జనగణ పైన తాడో పేడో తేల్చుకోవడానికి నిరంతరంగా దీని మీద ఉద్యమాలు చేపట్టడానికి మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేమంతా కూడా కంకణబద్ధంగా నిలిచి రాబోయే రోజుల్లో ఈ రాజకీయ పార్టీలకి గుణపాఠమైన చెప్తాం, లేదంటే మా డిమాండ్ అయినా నెరవేర్చేదాకా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సభ ముఖ్యంగా.